ఆత్మీయ స్నేహితులు, వకీలు, వాగ్మీయుడు, ಮಾಜಿ ತಾಲೂಕು ಪಂಚಾಯತಿ ಅಧ್ಯಕ್ಷರು ಆದಂತ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಅವರೇ, ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಅವರ ತಂದೆಯವರು ನಮ್ಮ ತಾಲೂಕಿಗೆ ಬಿಒ ಶ್ರೀರಾಮ್ ಮಾಸ್ಟರ್. ಆ ಬಿಒ ಆಗಿದ್ದಾಗ ಯಾವುದೇ ಈ ಕೆಲಸಗಳು ಹೋದ್ರು ಕೂಡ, ಸ್ಕೂಲ್ ಕೆಲಸಗಳು ಹೋದ್ರು ಕೂಡ ಯಾವತ್ತೂ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇರೋಂತ ಮಾತೇ ಇಲ್ಲ. ತಾಲೂಕಿನ ಎಲ್ಲ ಸ್ಕೂಲ್ಗಳು ಕೂಡ ಒಳ್ಳೆ ಸಹಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಂತ ದೊಡ್ಡ ಹಿರಿಯ ಒಂದು ಚೇತನ ಅವರು. ನನ್ನ ಕಾಡಿನಲ್ಲಿಗೆ ಬರೀ 4ನೇ ಕ್ಲಾಸ್ವರೆಗೂ ಇತ್ತು. ಅವರ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲೇ 5, 6, 7 ಕ್ಲಾಸ್ಗೆ ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟಂತವರು ಅವ್ರ ತಂದೆಯವರು ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಅವರೇ. ನಮ್ಮ ಹಿರಿಯರು, ನಮ್ಮ ಪಕ್ಕದ ಊರಿನವರು, ಬೋಳದೇವರು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಅವರೇ, ಮಿತ್ರರಾದಂಥ ಕೆಪಿ ಟ್ರಾವೆಲ್ಸ್ನ ಪ್ರಭಾಕರ್ ಅವರು ಕೊಡುಗೆ ದಾನಿ, ಯಾರ ಕಷ್ಟ ಮುಂದೆಯನ್ನು ಕೂಡ పోయి ఆదుకుంటాడు. అట్లా మనిషి. మా డిప్యూటీ మేనేజర్ ఈయన పులికోటి ఇది చదివింటారు కదా, పులికోటి ఇది చదివింటారు ప్రతిమ, అట్లా పులికోటి ఉంది. అట్లా మార్కెట్ అంటారు. చాలా మంచోడు మా డిప్యూటీ మేనేజర్ అయిన కిరణ్ బాబు. ఇంకా మీకు ఎంత తెలుసు, మన అశోక్ యాడ్ రోడ్లోనే క్లీన్ చేయాలి. శంకరుడును అశోక్ సేపనే మెంబర్లు అంతా బాగుండరు. వీళ్ళంతా ఏం వేసింది ట్యూబులకి రోడ్లు అంతా క్లీన్ చేసి పారేస్తారు. అశోకుడు, శంకరప్పుడు శేఖరుడు ఎలా తలంచుకుంటారు. మాజీ అధ్యక్షుడైన శేఖరుడు, తిప్పన్నోళ్ళు, గోపి వాళ్ళు, మన రత్నపోళ్ళు, రవి, భాస్కర్ ఇంకా వేరే పేర్లు నంజుండ పోళ్ళు, సదాశివ వాళ్ళు, ప్రశాంత్ వాళ్ళు, హరీష్ వాళ్ళు, బాగా ఫోన్ చేస్తున్నారు. నా పేరు సరిగ్గా వెంకటేష్ వాళ్ళు, గోపాల్ వాళ్ళు, గోపాల్ని ఇంకా వచ్చిందే అంతా మంచిగాడు, ఏదో మంచిగాడు ఒక మెంబర్, గ్రామ పంచాయతీ మెంబర్ వేరే తిప్పన్న చేస్తే అప్పుడే చేస్తారు. ఎవరిన మరిసిగా దయపెట్టి క్షమించండి బంధువులారా. కవరా మాజీ అధ్యక్షులైన కవర్ ఎప్పుడు నిమ్మదానికి వస్తూ ఉంటాయి. యావదైనా అధ్యక్షులైనప్పుడు ప్రతి ఒక్కరితో వచ్చి మాట్లాడుకుంటూ ఉండే అధ్యక్షులు. ఈ పదేం జనరల్ బాడీ నడుస్తూ ఉందో సుమారు 40 ఏళ్ళ ఈ డైరీ ప్రారంభం. 84, 85 ప్రారంభమైంది. అప్పుడు నేను ఎల్ఎల్బి చదువుతా ఉండే. ఎల్ఎల్బి చదువుతా ఉన్నప్పుడు ఈడ బోడిదేశంలో మళ్ళీ ఇంకా అనేక ఊర్లలో అంతా ప్రారంభమయ్యాయి. అప్పటి కాలం కూడా మన నాగరాజు సెక్రటరీగానే ఉండే, ఆయనే అంటే బాగా నడుపుకొని వస్తూ ఉండే. ఎలా ఇప్పుడు పిలిచి ఒక సన్మానం చేయొచ్చు. ఎలాంటే మాజీ కార్యదర్శి చాలా ఏళ్ళు ఇంకా బాగా చేసుకొని పోయినాడు. మీ బొయ్యూరులో అన్నేళ్ళు సెక్రటరీ పని చేసినాడు అంటే ఆయనకి ఎంత ఓపుకుంటారు అనేది యోచన చేసుకుంటారు. బొయ్యూరులో అన్నేళ్ళు నడపాలంటే బాగా చేసుకొని అందరినీ కాంగ్రెస్ వాళ్ళు ఉండి, బీజేపీ వాళ్ళు ఉండి, జేడీఎస్ వాళ్ళు ఉండి, ಯಾವ ಪಾರ್ಟಿ అనేది ఆయన చూస్తూ ఉంటే బాగా నడుపుతూ ఒక సన్మానం చేయంటే
ఇప్పుడు బాగుందని నా ఒక అభిప్రాయం. అవి ముందుకు చేయండి. ఇప్పుడు అప్పుడే ఈ ఒక సంఘంలో ఏమేమి వ్యవహారం అయింది దీనంతా కూడా మా డిప్యూటీ మేనేజర్ చదువు. నీకెంత తృప్తి అయిందో తెలీదో, మంజు నాకెంతో తృప్తి లేదు. నేను ఉండే రూపంగా చెప్తాను. 8-3 రాకుండా చూసేట్లా జవాబుదారీ నీదే. క్వాలిటీ పాలు ఏమన్నా వచ్చిందంటే ఇప్పుడు 15-16 లక్షల పైన లాభం ఉండాలి. మీరు 8-3 ఉండొచ్చు, మీ తప్పు లేకుండానే లాభం తక్కువ ఉండొచ్చు, అయినా కూడా జవాబుదారీ నీదే. అలాంటే అంటే దానికి మొదలు నాగరాజు ఉండే, నాగరాజు అర్థం జవాబుదారీ, మళ్ళీ నీ జవాబుదారీ. ఏప్రిల్ నీకనా అట్లయితే కొంచెం తక్కువ జవాబుదారీ. ఏమి 8-3లోనూ మీరు అవాయిడ్ చేయకపోతే ముందులకి చాలా కష్టమయ్యేట్ల పరిస్థితి ఉంటుంది. ఎలా అంటే మీ సంబళాలే 6 లక్షల రూపాయలు, అవునా? మళ్ళీ ఖర్చులో 9 లక్షల రూపాయలు అయింది. మీకు 10 లక్షల పైన లాభం రాకపోతే మీ సంఘం నష్టమైంది. నష్టమైతే మీ డైరీ మూసిపోతుంది. దీనికి బాగా యోచన చేసుకున్నారు. మీరు బాగా యోచన చేసుకొని క్వాలిటీ పాలు తెప్పించుకొని మీరు డైరీని బాగా చేసుకోవాలి. మా దృష్టి ఏమిటంటే మీ బైల్పూర్ డైరీ వేరే కాదు, తాడేపల్లి డైరీ వేరే కాదు, అన్నీ ఒకటే. మన ఇదే కాదు, యావ తాలూకులో యావ డైరీలు అయినా కూడాను మనకు ఒకటే. పాలు వేసేవాళ్ళు అందులో రైతులే. కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, జేడీఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరున్నా కానీ వాళ్ళు వేసే పాలు తెల్లగానే ఉంటుంది. యారే కలర్ ఉండేది. బీజేపీ అయితే ఎర్ర కలరు, ఈ దీనికి జేడీఎస్ అయితే పచ్చ కలరు, ఇది కలర్లు వచ్చేది. ಯಾವ పార్టీ అయినా కూడా పాలు తెల్లగానే వచ్చేది. దాన్ని ఇంకా జొతికి వేసే వాళ్ళంతా రైతులే. మార్వాడీలు పాలేస్తారా, ఒడ్డుకిచ్చే వాళ్ళు పాలేస్తారా? వాళ్ళు ఒడ్డుకిచ్చుకొని వీళ్ళు వచ్చి వసూలు చేసుకుంటారు. పాలు వేసే వాళ్ళంతా రైతులే, కష్టంలో ఉన్నారు. ఇప్పుడు అప్పుడే చూస్తూ ఉన్నారు మీరు. యారు చూసినా ఎండిపోయింది. ఏమన్నా శనికాయలకి ఒక ఏదైనా అగ్గి తగిలింది అంటే తోటంతా పోయింది. ఇట్లా పరిస్థితి ఉండేటప్పుడు అంతో ఇంతో గొంతు చదివా. మీరు అక్కడ మాట్లాడతాం అంటే గొంతు ఇది. జనరల్ బాడీలు ఏం చేస్తారంటే ఒకే గీత వేసేస్తారు అంతా. ఆడ ఒకే ఆడు మాట్లాడి గొంతంతా పోతుంది. ఈ మా బాబన్ గారు పోదాన్ని దొరుకుంటే దీని ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జిఎం ఆయన ఏం చెప్పేది అంటే నేను అతను తెలుగు అతను కన్నడలో మాట్లాడి ఏమిటంటే గొంతు ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ, గొంతు ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ, అట్లా నాకు గొంతు ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ಈಗ డైరీ బాగుంటే రైతులకంతా అనుకూలం. ఇంకా ఒకటి అడగలే, ఏం సార్ రేట్లు తగ్గించారు ఎలా వాళ్ళు అడిగిన ఈడ భూసారి ఏమైంది, జముల రేట్ విపరీతమైంది. జముల రేట్ జాస్తి అయిపోయింది. ఈ రేటు తగ్గించిండేది ఇది తాత్కాలికం, టెంపరీ. టెంపరీ ఉందో అది కొత్తగా అధ్యక్షుడు కాదు, పాత అధ్యక్షుడు, ఇవన్నీ తెలుసు. ఈ కాలంలో కొంచెం పాలు యథేచ్ఛంగా వస్తుంది. యథేచ్ఛంగా వస్తూ ఉండేదానిక మా అమ్మేదానికి జాగం లేకుండా ఉండేదానిక కొంచెం రేటు తగ్గిస్తాం. ఇప్పుడు మాన్య సిద్ధరామయ్య మొన్న మాట్లాడేటప్పుడు చెప్పాడా
₹5 జారీ చేస్తాము. చాలా సంతోషమైన ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కూడా రైతుల ಬಗ್ಗೆ ఇంత ఆప్యాయత ఉండేదానికి మీ అందరి పరంగా నేను ఆయనకి అభినందనలు చెప్తా ఉన్నాను. అయినంత సన్న ₹5 చేయాలని ఆగ్రహిస్తా ఉన్నాను. జొత్తుకి నేను మా అధ్యక్షులైన నంజయ్ గౌడ్కి మా ఆడత మండలి వాళ్ళకి అందరికీ ఒక వినంతి చేసేది ఏమంటే ₹5 జారీ చేసినప్పుడు ఆ ₹5 కూడా అంతా రైతులకి వేయాలని నేను కూడా ఆగ్రహిస్తా ఉన్నాను. నేను కూడా కలెక్ట్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఇది ఇస్తే రైతులకి అనుకూలమయ్యేట్లా బాగుంది. మన శ్రీనివాసరెడ్డి వాళ్ళు చెప్పి 3 గీతాలు గెలిచిందాను ఏమో అంతా ఇవన్నీ నేను అధ్యక్షుడైనాక ఏమి అన్ని జేడీఎస్ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. అదంతా కారణం ఏమైతే మీ అట్లా మంచి వ్యక్తులు నన్ను గుర్తించి నాకు ఒక జవాబుదారీ ఇచ్చిన దానికి ఏమో సక్రమంగా చేసుకొని పోతా ఉండని వరకు నాకు అధికారం వచ్చింది. నేను యాపద్దు కూడా గర్వం పడిలే. మీరు ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడనిపించేట్లా సౌజన్యం ఉంది. యాపద్దు ఏమంటే అది రేగలే. నేను ఎలా రేగల ఏమో కష్టం ఎత్తుకొని వస్తారు. సమాజంలో ఒక అధికారం అనేది జనాలకి అనుకూలం చేయడానికి జనాల కోసంగా ఉండాలి అధికారము. మీకు తెలుసునో లేదో ఇది అధ్యక్షుడు అయినాక జేడీఎస్ అధ్యక్షుడు అయినాక బంగారు గుడ్లు పెట్టే లాయర్ పని పెట్టి బంగారు గుడ్లు పెట్టే లాయర్ పనేది 30 ఏళ్ళు 33 ఏళ్ళు లాయర్ పని చేసినాను. నేను ఓట్లాగా లాయర్ పని ఏం చేయలే. నా దగ్గర 5 జనం జూనియర్లు ఉండే ఈడే ఉండరు. నాకు ఎన్నో కేసులు ఇచ్చిండేవాడు. సదాశివ పైన కేసులు ఇచ్చిండే లాయర్ గా మంచి పేరుండే నాకు. కోలార్ లాయర్ల అసోసియేషన్ కి 96లో ప్రెసిడెంట్ అయింది నేను. అంత పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద లాయర్లు ఉండేట్లా స్థానం అది. అట్లా ఒక దీనికి 96లో ప్రెసిడెంట్ గా ఉంటే నేను మళ్ళీ 2000 మళ్ళీ ప్రెసిడెంట్ అయితే కోలార్ లాయర్ అసోసియేషన్ లో 2 గీతాలు ప్రెసిడెంట్ అయినవాడు నేనే. ఎవరు లేదు. ఎలా స్థానమానాలు ఇచ్చిన జనాలు ప్రీతి విశ్వాసం ఇంకా ప్రీతి విశ్వాసం పొందాల. ఫస్ట్ ఏమో అడిగే కొందరికి నేను లేకపోతే ఏ పోరాదే అంట. మీ దగ్గర కోట్లు ఉంటే మీ దగ్గర లక్షాంతర రూపాయలు ఉంటే నీ ఇంట్లో పెట్టుకోరా. ఇప్పుడు ఎవరిని వాళ్ళు ఎవరు మాట్లాడారు. ఇప్పుడు ఎవరిని మర్యాద ఇకపోతే ఎవరికి గౌరవించలేదు. వాడు ఎమ్మెల్యే కానీ వాడు ఎంపీ కానీ వాడు చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్ కానీ ఒక మినిస్టర్ వస్తా ఉంటారంటే వస్తే వస్తారు పోరారే అనిపోతాం. మొదలుకి దిగులు పడతా ఉండ్రి. ఇప్పుడు ఎవరు దిగులు పడేట్లా ప్రమేయమే లేదు. ఎలా గౌరవం ఇయ్యాలా గౌరవం తీసుకోవాలా. పేదోళ్ళైనా అంతే సౌకర్యాలైనా అంతే. సౌకర్యం బంగారు తినేకైతుందా స్వామి? సౌకర్యమైన మహానుభావ అన్నమే తినేది సంగతి తినచ్చు. షుగర్ జాస్తి అయిపోయి సంగతి తినచ్చు అంతే. ఈడిస్తే నువ్వేం బంగారు తినేదా బాగా సౌకర్య. దాంట్లో ఈనాడు ఈ రియల్ ఎస్టేట్ లో జాస్తి అయిపోయినాయి. యాడ చూసినా రియల్ ఎస్టేట్ లో బాలసుబ్రహ్మణ్యమో ఏ పాపలా సంగతి తింటావు అన్నం తింటావు. సంగతేనా షుగర్ ఉందా? మా ఫ్రెండ్ మాకి ఉంది. ఏం బాగుంది చూపిస్తా. ఏం బా
అట్లా ఇంగ్లీష్ లో ఒక చెప్తాం, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. అంటే గౌరవం తీసుకోవాలి. నువ్వు గౌరవం ఇవ్వదా, నేను గౌరవించేలే. మా ఇది ఎట్లా అంటే, మా పాలసీ ఎట్లా అంటే, మేము గాంధీ తాత కాదు. గాంధీ తాత, యేసుక్రీస్తు వీళ్ళంతా ఎట్లా అంటే, ఒక చెంపు కొడితే ఇంకొక చెంపు చూపించప్ప దానికి కొట్టి. మాది ఎట్లా జయమనం అంటే, ఒక చెంపు కొడితే 2 చెంపులు దాటేసేది. అది మా క్యారెక్టర్. ఇది ఎలా అంటే, నేను అప్పుడే చెప్పేసి, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. ఏడ మాకి గౌరవం ఉండేదో ఆడ మేము ఉండేలే. నేనే కాదు, మా స్నేహితులు ఎవరు ఉండేలే. అందరికీ ఇక్కడ గౌరవం ఉంది. వాళ్ళ ఇంట్లో కష్టపడిపోయి వాళ్ళే తినేదే. యారో వాళ్ళ ఇంట్లో పోయి తినేక అవుతుందా? ఏమో ఒకనాడు రాప భోజనం చేస్తాము నీ అంతే తినేక అవుతుందా ఇంట్లో పోయి. మన ఇంట్లో మనం కష్టపడి మనం సంపాదించుకొని బట్టి నాకు పాపం చేసుకుని గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలమ్మా. ఎవరిని కూడా సన్నగా మనము యోచన చేసే పనేలే. రేపు ఏమేమైతే చెప్పేకాయలే. ఎవరెవరు అనే పనుల్లో ఏమేమి రాసిందో నాకు తెలీదు. నేను డైరెక్ట్ రైతాను అనుకునే ఉండలే. 87లో కోలార్ డైరీ మాట్లాడుతున్నా గొంతులు సరిపోయినాయి. 87లో కోలార్ డైరీ అయింది. కోలార్ డైరీ అయింది 87లో. నేను అప్పుడు తానే లాయర్ అయ్యి వచ్చి కోలార్కి 87లో లాయర్ అయ్యి వచ్చినప్పుడు మా పిన్నయ్య రామచంద్రప్ప అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా చిన్న తెలిసింటాడు. వాళ్ళ ఇంట్లో నేను చదివిందంతా. లాయర్ అయ్యి వాళ్ళ ఇంటికి వచ్చి ఫస్ట్ ఆపత్తే ఎలక్షన్ ఇది డైరీది యూత్ సెంటర్ అని ఉండే కోలార్లో ఆడ ఎలక్షన్. ఏమే ఒక్కొక్క మెత్తుకునేది జై 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 అనుకొని వచ్చేది. ముడుబాగులని హనుమపోరు గెలిచినారే అండి. మన గోల్పల్లి అని చెప్ప అనేవాళ్ళని వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్ కోలారు దీనికి. వాళ్ళు గెలిచినది వాళ్ళని ఎత్తుకొని వచ్చి అంత భుజం మీద ఎత్తుకొని వచ్చి ఊరేగింపు చేస్తా ఉంటారు. అరే ఏమైంది ఇది గౌరవం ఉంది ఈ పోస్ట్. తర్వాత మన మండికల్ వెంకటేశ్వర అకాలంగా తీరిపోయేది. సరే ఇది చాలా గౌరవమైన పని, రైతులకి అనుకూలం చేసిచ్చేట్లా పని, ఇవాళ మనము చూడకూడదు అనే ఒక దృష్టి వచ్చాయి. దీనికన్నా ముందు ఒక మంచి స్టోరీ ఉంది. ఎట్లా అనేది, మా ఊరు పాలేస్తా ఉంటుంది గూడుదేవి డైరీలో. మా యొక్క ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ మా యొక్క మళ్ళీ గూడుదేవికి వేస్తా ఉండింది పాలు. నేను ఒకనాడు మండికల్ వెంకటేష్ వచ్చా. మా ఊర్లో అందరూ డైరీ చేయి అంటాను. నేను ఉండి ఒకనాడు మండికల్ వెంకటేశ్వర్లో జనరల్ బాడీకి వచ్చి ఆ బాలవాడిలో చేరింది. నేను అడిగితే ఏమి అడిగితే అంటే, ఈడ దూరం అవుతుంది ఒక పని చేయండి, రాధప్ని అడిగి ఒక జాగ్రత్త తీసుకుంటాను, ఆ రాధప్ చేనులో ఒక బిల్డింగ్ పెడదాము, ఇద్దరికి దగ్గర అవుతుంది. మా సెక్రటరీ ఈయన కాదు, సెక్రటరీ సుబ్బరెడ్డి కావాల్సింటే మీ ఊర్లో వేసేసుకోయా నాకేమే మేము వద్దు 500 సెక్రటరీ సుబ్బరెడ్డి. నేను సరిగా 50 సీట్లోనే ఆ పొద్దే అర్జీ రాసిచ్చి మా ఊర్లో డైరీ చేసుకున్నాను. మా ఊర్లో బాగా నడుస్తా ఉంటే ఊరిదేరులో మూసిపోయింది. ఇప్పుడు సుబ్బరెడ్డి అనే మళ్ళీ దాన్ని ప్రారంభం చేసి సుబ్బరెడ్డి అనే అధ్యక్షులైన అట్లా
బాగా నడుపుకోకపోతే రైతులకు అందరికీ అనుకూలమవుతుంది. రైతుల దగ్గర విశ్వాసంగా ఉండాల, రైతులు అంతే ప్రామాణికంగా మంచి పాలేయాల. అట్లా తప్పుడు డైరీ బాగుంటే మీరు బాగుంటారు. నేను ఇప్పుడు అందరికీ పాలేసేవాడికి ఒకే ఒక మాట చెప్పి ఇష్టపడతా ఉన్నాను. ఫస్ట్ డైరీ బాగుండాల, మళ్ళీ యూనియన్ బాగుండాల. ఇవి రెండు బాగున్నాయంటే గ్యారెంటీగా మీరు బాగుంటారు. చూడండి, మీరు 16 లక్షలు ఏమైనా లాభం వచ్చింటే కావాల్సింటే మీరే ఒక ఎక్స్ట్రా ₹1 ఇవ్వచ్చు. వచ్చామా కడపల్లో డైరీ చూసింటారో లేదో, ఆడ లాభం మంచి లాభం వచ్చా. ఈడ సైట్లు తీసింది, ఒక 4 సైట్లో 17 లక్షలు తీసింది. నేను మళ్ళీ బిల్డింగ్ పెట్టాలని సులువుగా ప్రారంభం చేసినాక 35 లక్షలు కమ్ముతుంది. పారదర్శకంగా ఉంది. ఖాళీ 17 లక్షలు తీసుకోండి అట్లా సైట్ ని 35 లక్షలు కమ్ముతుంది. 70-80 లక్షలు ఖర్చు చేసి బంగారు అట్లా డైరీ బిల్డింగ్ కట్టాను. ఇది మనము ఊరికి చేసేకి అయ్యేట్లా విచారం. ఈ కొద్ది లాభం జాస్తి వస్తే మీరు ಯಾವ రీతి అయినా ఉపయోగించుకోవచ్చు. ఒకటి చెప్తాను, ఎలక్షన్ లో సీరియస్ గా ఎలక్షన్ దాని ఆటికి మర్చిపోతాం. ముందుకి అందరూ ఊరిగా చేరుకొని డైరీని బాగా నడిపించుకొని పోయేది చేసుకోవాలి. ఆ ప్రకారంగా మీరు డైరీ బాగా చేసుకోకపోతే ముందు దినాల్లో మీరు క్వాలిటీకి గమనం ఇస్తే అయితే ఖర్చులు కొంచెం కట్ చేస్తే ఎలక్షన్ ఏముండే నెక్స్ట్ ఇయర్కి మీరు లాభము 5-6 లక్షలు చేసుకునే పరిస్థితి వస్తుంది. దాన్ని మీకు ఎట్లా కావాలో అట్లా ఉపయోగించుకునేట్లా సందర్భం మీకు వస్తుంది. బాగా చేసుకోకుండా ఇంకా ఏం అనుకూలాలు కావాలో దాన్ని చేయించే రెడీ ఉన్నాను. అధ్యక్షులు ఆ పార్టీలో ఇంకోటి అదే నాకే అది ఎలక్షన్ అయ్యే వరకు అంతే. ఏం చేయడం మళ్ళీ బాగా చేసుకొని పోవాలి. డైరీని బాగా చేసుకోకపోతే అందరికీ బాగుంది. మళ్ళీ మొదలుగా చెప్తా ఉన్నాను నేను, ఈ పక్క ఆ పక్క ఉండేవాళ్ళు కావాల్సింటే మీకు డైరీ ఇస్తాను, అది మీకు ఇచ్చింది. ఇవ్వనా మీరు కావాలంటే మీకు డైరీ ఇచ్చేదాన్ని రెడీ ఉన్నాను. లేదు వీడియో చేసుకుంటాము మేము అంటే మీ ఇష్టం, మాదేం అభ్యంతరం లే. బాగా చేసుకోండా, మీకు ఏమే ఇది వచ్చినా కూడా మీ అందుక మేము ఉంటామని చెప్పి ఆ 2 మాటలు ముగిస్తాము. జై హింద్, జై కర్ణాటక.